హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీ పొద్దూరు వీర బ్రహ్మేంద్ర స్వామికి జై శ్రీ గోవిందమాంబకి జై శ్రీ సిద్ధప్ప స్వామికి జై మనం కంభంలో ఉన్నాం. ఈ కంభానికి చాలా ముఖ్యమైనది చెరువు. మన దేవాలయాలు నిలబెట్టుకుంటేనే మనకి పరువు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురువు, ఎడారి మతాల ప్రపంచానికి బరువు. ఇలా బద్దలగొట్టినోడికి మనం బద్దలు కొట్టడం ద్వారా వేయాల్సింది దరువు. ఏమన్నా అర్థమైందా లేదా? తెలుగులో చెప్పాను. ఇలా బద్దలు కొట్టడం అనే ఆలోచన వాడికి ఎవరు కలిగించారు? వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడుగా. వాడి పేరు రాంబాబు, మహేష్, సోమేష్ ఇవే ఉంటాయి. కానీ వాడికి ఎక్కకూడని విషం ఎక్కింది. ఎవరికి మాట్లాడకండి, వెనకాల లేదు నాన్న. ఎవరైనా మనం ఎప్పుడైనా ఇంగ్లీషులో అయినా తెలుగులో అయినా రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదు. అదవుతుందా? ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరిది ఒకటే డిఎన్ఏ. మనందరి మూలం ఒకటే. వాళ్ళకి ఏదో పనికిమాల పుస్తకాలు ఎక్కడం వలన అదే కరెక్ట్ అనుకుని కొందరు కోసుకుంటారు, కొందరు ఎలా చేసుకుంటారు, కొందరు ఏదేదో చేస్తూ మొత్తానికి ప్రపంచ నాశనం అనే సింగిల్ ఎజెండాతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇలా ఉండడం కరెక్టా? సమానంగా ఉండాలి కాబట్టి ఇలా కోసేస్తే కరెక్టా? చెప్పండి. ఇలా ఉంటే అది పిడికిలు అవుతుంది, తినడానికి పనికొస్తుంది, పట్టుకోవడానికి పనికొస్తుంది. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతము, ఎడారి మతాల సిద్ధాంతం ఏంటంటే కోసేద్దాం, అందరూ ఒకటే. ఎలా ఒకటే? శుభ్రంగా ఉన్న హంస, అశుభ్రంగా ఉన్న పంది ఒకటే అవుతాయా? కాదు కదా. హిందువులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే సమస్యలు లేకుండా ఎక్కడ ఏ సమాజం ఉండదు. కానీ హిందువులకి ఎక్కువ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మన నిర్లక్ష్యం, మన అలక్ష్యం, మన లోభత్వం. మీరు కావాలంటే గమనించండి. వీడు అమెరికా వెళ్తాడు, ఆస్ట్రేలియా వెళ్తాడు, రష్యా వెళ్తాడు, అక్కడ కూడా ఇలా అంటాడు దరిద్రుడు. అర్థం కాలే? అర్థం కాలే? సాత్విక్ అని ఆఫ్కోర్స్ వాడు కూడా గొర్రె అని వీడియోలు వస్తుంటాయి. అన్న బ్లడ్ మనకొలపోడే. మీరు ఆలోచించండి. నువ్వు హిందువుని, సాటి హిందువుని వాడి క్యాస్ట్ బట్టి చూస్తే అసలు హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్న దరిద్రుడు నీకు భయ్య ఎలా అవుతాడు? నీలా బొట్టు పెట్టుకుంటాడు, సరే వాడు ఏదో కులం, వాడు నీకు పనికిరాదు, వాడు నీకు దగ్గర ఉండలేడు, వాడు ఉండకూడదు. ఏయ్ అంటాడు వీడు ఏదో పెద్ద అగ్ర కులం ఏం లేదండి. అగ్ర కులం అనే పదం తీసి ఉగ్ర కులం అని పెట్టాడు. ఎవడైనా అగ్ర అంటే ఏంటి? ఎందుకు పైన అని అర్థం. ఎలా పైన? నీ గుణం ద్వారా, నీ పుట్టుక ద్వారా కాదుగా. వీడు పెద్ద పైనుంచి దిగి వచ్చాడండి అంటారా? ఎవడో పైనుంచి, అంత కింద నుంచే కదా. కింద నుంచి వచ్చి పైకి ఎదగాలి. పైకి ఎదగడం అంటే నీ ఆలోచన, నీ బుద్ధి, నీ వివేకం, నీ ప్రవర్తన. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. ఫోన్ వస్తే ఎత్తక్కర్లేదు ఇప్పుడు. ఏదో పెద్ద సిఐ లాగా, సీఎం లాగా ఫోన్ వస్తే ఎత్తలేదు, ఏదో పెద్ద రాజ్యాంగంలో రాసినట్టు. ఫోన్ కట్ చేయి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇలా ఎందుకు జరిగింది? రెండు విషయాలు జీవితంలో, మీ పర్సనల్ లైఫ్లో కానీ సామాజిక జీవనంలో కానీ పనికొస్తాయి. అనాలిసిస్ అంటే ఏంటండి తెలుగులో? విశ్లేషణ, పరిశీలన. రెండోది ప్రయారిటీ అంటారు. అంటే ఏంటండి? ప్రాముఖ్యత. ఏది ముందు ఏది వెనక. మీకు కరకరలు అంటూ ఆకలి వేస్తుందండి, మీ చేతిలో కవర్ ఉంది, వేడి వేడి బజ్జీలు విత్ చట్నీ, స్మెల్ కూడా వస్తుంది.
కానీ అనౌన్స్మెంట్ చేసాడు రైలు. తింటావా? కరకరలాడే బజ్జీలు ఉన్నా, లోపల కరకరలాడే ఆకలున్నా ఆ ప్యాకెట్ చేతితో పట్టుకుంటావు తప్ప తినవు. ఎందుకు? నీ ప్రయారిటీ ఏంటి? నువ్వు రైలు ఎక్కడానికి వచ్చావు, బజ్జీలు తినడానికి వచ్చావురా నువ్వు కదా? అది ప్రయారిటీ. అలాగే ఈ ప్రయారిటీస్లో మనకి ప్రయారిటీ ఏముండాలి మన లైఫ్లో? ఈ దేశం బాగుండాలి. ఈ దేశం బాగుంటే మనంతో ఇతరులు కూడా బాగుంటారు. మీకు పహల్గాం గుర్తుందా? వాడు కోసేటప్పుడు ఏమన్నా రెడ్డి గారా అండి మీరు అని అడిగాడా? శెట్టి గారా అండి, శర్మ గారా అండి, యాదవ్లా అండి అలా అడిగాడా అండి? ఏం అడగలే. సార్ మీరు కోసుకున్నారా, మమ్మల్ని కోయమంటారా అని అడిగాడు. అంటే వాళ్ళకి తెలిసిన విద్య గత 1000 ఏళ్ళుగా కొయ్యడం కోసుకోవడం ఈ రెండే తెలుసు వాళ్ళకి. నువ్వు ముందే కోసుకుంటే ఆడు కొయ్యడు. కానీ సూడాన్ అని ఒక దేశం ఉంది, అంత కోసుకున్న వాళ్ళే అయినా వేసుకుంటున్నారు 4 రోజుల నుంచి. కోసుకున్న వాళ్ళే కోసుకుంటూ 4 రోజుల్లో 1000 మందిని చంపేశారు. శ్మశానం. కాబట్టి ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది ఒకే ఒక్క మతం, అదే ధర్మం. ఏంటది? సర్వే జన. ఇది గుడి. ఇలా 100 గుళ్ళల్లోకి వెళ్ళి మనం చెప్పగలం. మీరు కూడా ఇప్పుడు ఇదో గుడి కాబట్టి శాంపిల్. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, అవునా కాదా? అవును. దైవాన్ని ఏ విధానంతో అయినా కొలవచ్చు, అవునా కాదా? మనం చెప్పాం కదా. ఇలా మసీదులో చర్చిలో కూడా చెప్పగలిగితే ప్రపంచంలో ప్రశాంతత ఈజీగా వస్తుంది. దైవాన్ని ఎన్ని అక్షరాలతో పిలవచ్చు చెప్పండి? 2 అక్షరాలు. రామ చెప్పండి, శివ కృష్ణ హరి మధు. ఇవి 2 అక్షరాలు కదా. 3 అక్షరాలతో పిలుద్దాం. గోవింద మాధవ కేశవ ఈశ్వర. అయిందా? 4 అక్షరాలతో పిలుద్దాం. దామోదర జనార్దన సంకర్షణ వాసుదేవ మహాదేవ. 4 అక్షరాలు. ఓకేనా? ఓం నమ శివాయ 5 అక్షరాలు. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. ఓకేనా? ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇవి 32 అక్షరాలు. 2 అక్షరాల నుంచి 32 అక్షరాల దాకా మనం భగవంతుని పిలవచ్చు. అసలు ఇంకా చెబితే 1 అక్షరంతో కూడా పిలవచ్చు. ఏంటిది? 3 సార్లు చక్కగా గట్టిగా చెప్పండి. ఆరోగ్యం కూడా తెలుసా మీకు? ఏ మతం వాడైనా సరే ఓంకారం చెప్తే ఫిజికల్గా మెంటల్గా బాగుంటాడు. మన మంత్రాల్లో మంత్రాలు చెప్తే చింతకాయలు రాలుతాయా అంటారు. మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు రాలుతాయి. ఏంటి? చింతకాయలు కొట్టడానికి కర్ర ఉంది, నీకు బుర్ర ఉంది కదా. మనకి రాలాల్సినవి ఏంటి? చింతకాయలా చింతలా? కాబట్టి మనము మన దేశాన్ని ఎందుకు రక్షించుకోవాలంటే ఈ ధర్మం లోకాన్ని కాపాడేది. ప్రపంచంలో ఎక్కడైనా భారతదేశం నుంచి వెళ్ళి ఎవడైనా ఫలానా దేశాన్ని మొక్కలు చేయండి అని అడిగాడా? ఆ బ్యాచ్ వేరే ఉంది. ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి ఓ జాతి ఉంది, అలా చేస్తూ ఉంటుంది అది ప్రపంచాన్ని. మనకు అది నేర్పలే. ఎందుకు నేర్పలే? మనకి ఏం నేర్పారు? ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని చెప్పారు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఈ గట్టు మీద కాసేపు నుంచుని నేను వెళ్ళిపోతాను, మళ్ళీ గిద్దలూరు వెళ్ళాలి, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను సెటిల్ అవ్వాలని అనుకోను కదా. అలాగే ఈ భూమి శాశ్వతం కాదు. ఇక్కడ మనం గెస్ట్గా వచ్చాం. బెస్ట్గా ఏమన్నా చేసి దీన్ని డస్ట్లో కలిపేసి వెళ్ళిపోవాలి. అదవుతుందా? కానీ వాళ్ళు అలా అనుకోరు. ఈ ప్రపంచాన్ని డస్ట్గా చేద్దాం అనుకుంటారు. ఏంటి?
మనం ప్రపంచాన్ని బెస్ట్గా చేద్దాం అనుకుంటాం, వాడు డస్ట్గా చేద్దాం అనుకుంటాడు. దానికి రుజువులు కొన్ని చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ అడుక్కు తింటుంది, పాకిస్తాన్ అడుక్కు తింటుంది, బంగ్లాదేశ్ అడుక్కు తింటుంది. ఎందుకని? వాడికి వాడిని బాగు చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు, ఇతరులను ఎలా నాశనం చేయాలి, ఇది ఒకటి సింగిల్ కాన్సెప్ట్. ఎందుకని? నేర్పబడలేదు. మరి మనకేం నేర్పారు? సర్వే జన చెప్పండి. సంగత్యత్వం సంవదత్వం అంటే అర్థం ఏంటి? కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మనం కోరుకుంటున్నాం, దాన్ని తగ్గట్టు జీవిస్తాం. అందుకని మనం ఎవరి మీదకి దండయాత్రకి వెళ్ళాం, ఎవరిని దోచుకోం, ఎవరిది లాక్కోం, ఎవరిని చీల్చాం. ఎందుకంటే మనం ఉండేదే కొన్నాళ్ళరా, రే ఆడి పాపని ఆడిపోతాడురా, ఇది నేర్పుద్ది మన అమ్మ. కానీ పాపిష్టి మతాలు అలా నేర్పం. వెళ్ళు బట్టలు కొట్టాయి, ఆడు బుక్లో రాశాడు, నాశనం చేసేయి, చంపేయి, ఆ లోన్లు ఎత్తుకొచ్చేయి. ఈ బద్దలు కొట్టినోడికి వాడు హిందువులకే పుట్టాడు, సర్టిఫికెట్లో హిందువు, ఇంకా మాటకొస్తే ఆడు క్యాస్ట్ పేరు మీద ఇంకా డబ్బులు అవి తింటుంటాడు. కానీ వాడికి ఎక్కకూడదు ఎక్కింది, ఆడి మస్తకంలోకి ఒక విషం ఎక్కింది. ఆ విషాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? మీరు చదివి సావాలి. ఏమన్నాను? కొంచెం కఠినంగా చెప్పా. నువ్వు ఏవీ చదవు, నీ ఫేస్కి ఫేస్బుక్ తప్పితే ఇంకో బుక్కే తెలవు. అవునా కదా? నువ్వు భౌతిక చదివి సావో, రామాయణం చదవో, భాగవతం చదవో, ఖురాన్ అసలు చదవో, బైబిల్ అసలు చదవో, మళ్ళీ అబద్ధాలు చెప్తావు. ఏం అబద్ధాలు? అన్ని మతాలు అట్టే. ఏది నిరూపించు, పొరంబోకు 10 లక్షలు ఇస్తా, లేదంటే 700 పెట్టి కొనుక్కున్నాను. ఏంటిది? చెప్పులు మొన్న కొన్నా, 700 పెట్టి చెప్పులు కొన్నా మొన్న. రాత్రి గొర్రెకి చెప్పాను, అన్నీ ఒకటే. ఎలా ఒకటి? 5,000 ఒకటేనా? 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎలా అవుతాయి? ఆవుని పూజించేవాడు, ఆవుని రక్షించేవాడు, ఆవుని భక్షించేవాడు, దేశభక్తి ఉన్నవాడు, దేశభక్తి లేనోడు ఎలా సమానం అవుతారు? కాబట్టి అబద్ధాలు ఆడే ఎదవల్లారా, కంబం చెరువు ఖాళీగా ఉంది, నిండు కూడా ఉంది, చచ్చిపోండిరా. అబద్ధాలు ఆడేవాడు భూమి లోపల ఉండాలి, భూమి పైన ఉండకూడదు, ఆడు భూమికి భారం. అందుకని అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారు? మన ఎదవలే. రఘుపతి రాఘవ రాజారాం ఇదే పచ్చి అబద్ధం. అది మసీదులో చెప్పించు, అన్ని మతాలు ఒకటి అని, చర్చిలో చెప్పించు. ఎందుకురా? వాళ్ళకి లేనిది నీకు గౌరవిద్దాం. ఎంతవరకు? మీ ఊరికి మా ఊరు ఎంత? మన రావుణ్ణాలు ఎంత గౌరవిస్తే, వాళ్ళ అన్నాన్ని వాళ్ళు జీసేసి మనం అంతే గౌరవిద్దాం. మన రామాయణాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తే, వాళ్ళ ఖురాన్ని వాళ్ళ బైబిల్ని అంతే గౌరవిద్దాం. వాళ్ళకి లేదు, మనకి ఎందుకండి? కాబట్టి నేనేం చెప్తా అంటే, ఐ కాల్ యూ అండి, till you call me అండి. ఇఫ్ యూ సే ఆరా, ఐల్ సే పోరా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను చెప్పేది ఏంటంటే, ఈ గచ్చు బద్దలు కొట్టిన ఎదవలు కూడా మనకే పుట్టారనే విషయం గుర్తు చేయండి. వాళ్ళ అమ్మ మంచిది అని గుర్తు చేయండి. వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు అని గుర్తు చేయండి. వాడు ఎన్నుకున్న పుస్తకం రాంగు అని గుర్తు చేయండి. ఆ పుస్తకంలో ఉన్న దరిద్రం వాడికి అర్థమయ్యేలా ఆ గోడ మీద అంటించండి. ఈ దరిద్రం మనకు అవసరమా అని వాడి పుస్తకంలో ఉన్నది గోళ్ళ మీద అంటించగలిగే దమ్ముంటే, చదవగలిగే దమ్ము మీకుంటే ఈ ధర్మం దేవాలయాలు నిలబడతాయి. లేకపోతే ఎడారి మతాలు దేశాలనే ఆక్రమించినప్పుడు దేవాలయాన్ని కూల్చడం వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళ పుస్తకంలో ఉంది. అందుకే ఎవడో కామెంట్ పెట్టాడు, అసలు బుద్ధుందా హిందువులకి, పోయిపోయి గుళ్ళన్నీ వాళ్ళ కింద కడతారే అని. అర్థం కదా? కాబట్టి మీరు దేవాలయాలు రక్షించుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి. అన్నీ ఒకటి కాదని తెచ్చుకుని దేశాన్ని ఒకటిగా ఉంచండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. శ్రీ రాధగోవింద భగవానికి జై, ప్రభుపాద్ కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్.